ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి ప్రజా రాజధాని. అమరావతి రైతుల త్యాగంతో, ప్రజల నమ్మకంతో రూపుదిద్దుకున్న రాజధాని. విభజన తర్వాత రాజధాని కోసం ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి ఒక భవిష్యత్తుగా మారింది. కానీ మధ్యలో వచ్చిన మార్పులు, సందిగ్ధతలు ఆ అభివృద్ధి ప్రయాణాన్ని అడ్డుకున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి అమరావతి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దేశ పార్లమెంట్ ఆమోదంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమరావతి కోసం, ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం దేశం ఒక గొంతుకగా మారింది. We support this bill. Amravati to become a beautiful capital. ఆంధ్రప్రదేశ్ అమరావతి చేరాల. అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తంగా ఒకే మాట చెప్పింది: అమరావతి ఆంధ్రుల రాజధాని. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో అమరావతి రాజధానిగా మరింత బలమైన పునాది ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అమరావతి ప్రభావంతో పెట్టుబడులు పెడుతూ వేలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. 34,000 మంది రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నిన్నటి పోరాటం నేటి గౌరవంగా మారింది. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి అన్స్టాపబుల్.